దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క ఉదయకాలం మా తండ్రి నాయన నీ యొక్క పాద సన్నిధిలో ప్రభువా మోకరించి నేను గణపరచడానికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి వందనాలు. దయగలిగిన తండ్రి, ఇంకెవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యంగా నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారో దయతో వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా నాయన నీ సన్నిధానంలో పాడిన పాటల ద్వారా మయం పొందినవని నమ్ముచున్నాం. దయగల దేవా, నీ దాసు నిలబెట్టి నీ ప్రజలను మాకు అక్కరగలిగినటువంటి మీ పరలోకపు ఆత్మీయమైనటువంటి మర్మములను మాకు బయలుపరచమని ప్రార్థిస్తాం. అలాగున మా తండ్రి నిన్ను ఆరాధించటకు మా యొక్క హృదయాలను మా తండ్రి తెరుస్తూ రమ్మని ప్రార్థిస్తాం. మా ఆరాధన మీ పరలోక రాజ్యం చేస్తూ రమ్మని ప్రార్థిస్తాం. సమస్తాన్ని ప్రభావ నీ చేతులకు అప్పగిస్తాం. మా ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాం. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథము ఆరాధన కొరకై యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదువుదాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఈ చదవబడిన వాక్య భాగము ఇది యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన గొప్ప ప్రవచనం. అయితే ఈ ప్రవచనంలో మనం ఏం చూస్తామనంటే ఒక నిరీక్షణ, క్రైస్తవుని యొక్క నిరీక్షణ, విశ్వాసి యొక్క నిరీక్షణ మనము చూడగలుగుతాం. అరణ్యము, ఎండిన భూమి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. మానవుని జీవితము ఎలా ఉంది అనంటే అరణ్యము, ఎండిన భూమి. చూడండి, ఇక్కడ అడవి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మానవుని బ్రతుకు అరణ్యము వంటిది. అందులో విస్తారమైన వృక్షములు ఉన్నాయి, కానీ ఏమాత్రం కూడా సంతోషం లేనటువంటి బ్రతుకు. ఎండిన భూమి అనగా నిరీక్షణ లేనటువంటి జీవితం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అడవి ఉల్లసించును. అడవి ఏం చేస్తుందంట? ఉల్లసిస్తుంది. అంతేకాదు, కస్తూరి పుష్పము వలె అది పూస్తుంది. మరి ఎండిన భూమిని నీటి పర్రగా, నీటి మడుగుగా చేయగలిగిన దేవుడు. ఈ లోకంలో మనము అడవిని పోలి ఉన్నాం, అరణ్యాన్ని మనము పోలి ఉన్నాం. అటువంటి అరణ్యాన్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఏం చేశాడంట? చూడండి, కీర్తనలు 107లో ఆయన చెప్పిన ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. కీర్తనలు 107 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగా చేశాడు. ఏం చేశాడంటే చెప్పండి, మన బ్రతుకు అరణ్యం, కానీ ఏమాత్రం కూడా మరి నీరు లేనటువంటి జీవితం.
ఎండిన నేలను నీటి ఊటలుగాను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, ఆయన మన జీవితాన్ని మార్చారు. ఇప్పుడు మనము మారు మనసు పొందినవారు, మార్పు చెందినవారు. ఒక ముసలివాడైన నికోదేము అనే ఒక పరిసయ్యుడు, లేకపోతే ఒక మత పెద్ద, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త చూద్దారండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు నీకు తోడై ఉంటే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేడు. నాకు అర్థమైంది నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని. కాబట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి రావడమే కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇంతమంది యూదులు ఉన్నారు, చాలామంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి సూచక్రియలు చేయలేదు. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవరైనా మనల్ని పొగుడుతున్నారంటే వాడిని వెనక పెట్టుకో. పొగిడేవాడిని ఏం చేయాలంట? వెనక్కి పెట్టాలా? ఒరే, ఏదో ఒకరోజు పొగిడి నన్ను గుంటలో పడేస్తావు. తిట్టేవాడిని ముందు పెట్టుకో. తిట్టేవాడిని ఏం చేయాలి తెలుసా? ఎందుకు ముందు పెట్టుకోవాలి? వాడు మనల్ని గద్దిస్తున్నాడు, మన లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు, కాబట్టి ఇతడు మన మేలు కోరేవాడు. మనం బాగుపడాలని ఆశపడ్డవాడే తిట్టేవాడు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రేమించి ఇంకా పొగిడి అబ్బా ఆహా ఓహో అనే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళతో చాలా ప్రమాదం. ఇక్కడ నికోదేము అనే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని పొగుడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని. నికోదేము, నీవు కొత్తగా జన్మించాలి. నువ్వు క్రొత్తగా జన్మించాలి అంటే ఆయనకు అర్థం కాదు. ముసలివాడైన మనిషి కొత్తగా ఎలా జన్మించగలడు అంటే, నీ మనసు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ నడక మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. అర్థమైందా? అప్పుడు నువ్వు మారిపోతావు. అది నీ అంతటా నువ్వు చేయలేవు, కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు అది ఆయన చేస్తాడు. ఇప్పుడు నికోదేముకు ఒక సమస్య. నేను ఇంత వయస్సు నాకుంది కదా, నేను మరి యూదుల అధికారిని కదా, నేను ఎలాగా క్రీస్తును చేరుకోగలను అని అంటే ఆయన చెప్పాడు. చూడండి ఇక్కడ ఏం చెప్పాడంటే, ఒకడు నీటి మూలం, 5వ వచనం, అందుకు యేసు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు. ఖచ్చితంగా, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆ ముసలైన యేసు ప్రభుని పొగిడి ఏదో బహుమానాలు కొట్టేద్దాం అనుకున్నాడు. ఈ పొగిడే వాళ్ళంతా దేనికోసం తెలుసా? బహుమానాల కోసమే. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, క్రొత్త జన్మ. అరణ్యము, పరిసయ్యుని యొక్క జీవితం ఎలా ఉంది? అరణ్యం. ఈ పరిసయ్యుడు ఎలా ఉన్నాడు, మిగిలిన పరిసయ్యులు అలా లేరు. మిగిలిన పరిసయ్యులందరూ కూడా యేసు ప్రభుని వేలెత్తి చూపిన వాళ్ళుగానే ఉన్నారు. వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే 107వ కీర్తన 35వ వచనంలో, అరణ్యమును నీటి మడుగుగా చేస్తాడు. అసలు ఈ లోకంలో మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు?
మనం ఎలాంటి వాళ్ళం మనకు తెలుసు కదా. మన నోరు ఎలాంటిది, మన జీవితం ఎలాంటిది, మన హృదయం ఎలాంటిది, మన బ్రతికి ఎలాంటిది. ఈ మనిషిని, ఈ పనికిరాని వ్యక్తిని ఎవరు ప్రేమించగలరు? ఎవరు ఇష్టపడగలరు? ఎవరు మన కొరకు ప్రాణం పెట్టగలరు? ఎవరు మన కొరకు త్యాగం చేయగలరు? అరణ్యాన్ని నీటి మడుగుగా చేసే ఒక ఆయన ఉన్నాడు. మార్చే దేవుడు ఉన్నాడు. నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి మనలను కస్తూరి పుష్పము, చూడండి యెషయా గ్రంథం 35లో, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయెను. మారిపోవాలి. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ జల్లు, ప్రేమ వర్షము, నీతి వర్షము మన మీద కురిసినప్పుడు ఏమవుద్దో తెలుసా? ఎండిన చెట్టు కూడా చిగురింప చేయగలిగిన వాడు. అందుకే 11వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది. మొద్దులు కూడా తీసుకొచ్చి అక్కడ పడేస్తే అది కూడా ఎండిపోయిన తర్వాత మరలా అది చిగురించేటట్టుగా చేయగలిగిన వాడు. అర్థమవుతుందా? కాబట్టి అడవి ఉల్లసించే కస్తూరి పుష్పము. ఎప్పుడైనా చూసారా మీరు ఈ పుష్పాలు? మనకు మల్లెపూలు, జాజి మల్లెలు, తర్వాత ఇంకేంటి గులాబీలు, ఇంకా కనకాంబరాలు మనకు మన చుట్టూ ఉండే మనకు తెలుస్తాయి. కస్తూరి పుష్పము వలె మనము పూసేటట్లుగా చేస్తున్నాడు మన దేవుడు. అది బహుగా పూయుచు ఉల్లసించును. పువ్వు అనగా మానవుని యొక్క జీవితం పువ్వుతో పోల్చబడింది. అర్థమైందా? చూడండి, యాకోబు పత్రిక హెబ్రీ తర్వాత ఉంటుంది, 1వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 1:11. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ఒక మనిషి ఏమవుతాడంట? పువ్వులాగా వాడిపోతాడు. ఎండిన దానిలో పువ్వులు పూయించగలిగిన వాడు మన దేవుడు. పాపిని పరిశుద్ధుడిగా చేయగలడు. పాపిని ఏం చేయగలడు చెప్పండి? పరిశుద్ధుడిగా చేయాలి. ఎండిపోయిన ఆ నీటి, ఆ యొక్క ఏమంటారు అడవిని, ఎండిపోయిన అడవిని ఉల్లసించేటట్లుగా చేశాడు. కస్తూరి పుష్పాలు పూసేటట్లుగా చేశాడు. ఒకప్పుడు పెద్ద దొంగ, ఆ దొంగ కొంత సొమ్ము దాచిపెట్టుకొని ఏం చేశాడంటే వచ్చి ఏమి ఎరగనట్లుగా కూర్చున్నాడు. కానీ ఆ సంఘంలో చాలా కలవరాలు వచ్చేసినాయి. ఆ సంఘంలో శత్రువుల చేత వాళ్ళు నశించిపోతా ఉన్నారు. యెహోషువకు అర్థం కాల. ఏంటి ప్రభువా, బాగానే వస్తున్నాం కదా, ప్రార్థన బాగానే చేస్తున్నాం కదా, కానుకలు బాగానే ఇస్తున్నాం కదా, దేవుని దగ్గరికి క్రమంగా వస్తున్నాం కదా, మాకెందుకు వచ్చింది శ్రమ, మా ప్రజలు ఎందుకు చనిపోతున్నారు అని మొరపెట్టుకుంటూ వచ్చారు. యెహోషువ, ఇశ్రాయేలీయులు పాపం చేశారా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ పాపం వల్ల కొంతమంది చనిపోతా ఉన్నారు. ఒకడు చేసిన పాపానికి సమాజానికి చుట్టుకుంటా ఉంది ఆ యొక్క శాపం. సమాజం అంతా కూడా నశించిపోతూ ఉంది. సమాజం బాగుపడాలంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. ఏ ఒక్కడు తప్పు చేసినా ఆ సంఘం అభివృద్ధి కాదు. చిట్ట చివరకు వాడు దొరికిన తర్వాత చెప్పరా బాబు ఏం చేసావు చెప్పానంటే, అయ్యా తీసిన మాట వాస్తవం, బంగారు కమ్మి తీశాను, వెండి తీశాను, అదంతా దాచిపెట్టుకున్నాను. నా గుడారంలో గొయ్యి తీసి ఆ గోతులు దాచిపెట్టి నేను ఎవరికి చెప్పకుండా ఉన్నానయ్యా. నా భార్యకు కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలియదయ్యా. అలాంటి నేరం చేసావా? అయితే దేవుడు నిన్ను బట్టి మమ్మల్ని శిక్షిస్తున్నాడు.
2 మనుషులు పంపించాడు. అతను చెప్పే చోట తవ్వినప్పుడు అక్కడ బంగారు కమ్మి, వెండి, ఇంకా వస్త్రాలు, మంచి మంచి షీనారు వస్త్రాలు, ఆ దేశానికి సంబంధించిన వస్త్రాలు దొరికాయి. వాటిని తీసుకున్నారు. వాళ్ళ భార్యని తీసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకున్నారు, వాళ్ళ గుడారాన్ని తీసుకున్నారు, వాళ్ళ పశువులు తీసుకున్నారు. అన్నిటినీ తీసుకొచ్చి సమాజమంతా ఒక పక్కన, వారు ఒక పక్కన పెట్టారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళని సాగొట్టారు. అక్కడ ఒక పెద్ద రాళ్ళు వాళ్ళ మీద వేసేసారు. అందరూ చచ్చిపోయారు. చాలామంది కుమారులు, కుమార్తెలు, భార్య, ఇంకా పశువులు, డేరా, వాడు తెచ్చిన డబ్బు కూడా ఇంకా లోపలికి రానిలేదు యెహోషువ. వాడితో పాటే దాన్ని కూడా అక్కడ దహించి వేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే చూద్దారండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 24వ వచనం. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరో కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి, ఆ లోయ పేరు ఏంటంట? ఆకోరు లోయ. దానికి ఏం పేరంటే బాధలోయ. కింద రాయబడింది చూడండి, బాధలోయ. బాధ. తప్పు చేసింది ఎంతమంది? ఒకడు. కానీ శిక్ష ఎంతమందికి పడింది? అందరికి. సమాజం అందరిలో ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు శిక్ష పాలైపోయింది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, 25వ వచనంలో అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద పెద్ద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉంది. ఒకవేళ ఇశ్రాయేల్ దేశం దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కొని వెళ్ళి మనం వెళ్ళి చూస్తే అక్కడ యెహోషువ ఆ రోజు చంపినటువంటి ఈ యొక్క ఆకాను యొక్క రాళ్ల కుప్ప అక్కడే ఉంటుంది. కాబట్టి చూడండి, దానికి ఆకోరు లోయ. ఆకోరు లోయ. ఆ మార్గం గుండా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇటు వెళ్ళకూడదు మనం, ఎందుకంటే ఆకాన్ అనే శాపగ్రస్తుడు ఇక్కడ చనిపోయాడు. వాడు తప్పు చేశాడు కాబట్టి ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టారు. కాబట్టి అటు మనం వెళ్ళొద్దు, మనం వెళ్తే మనకు ఆ శాపాలు చుట్టుకుంటాయని. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆకోరు లోయను చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం, 2 వచనాలు చదువుదాం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యమునకు కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు అనగా శ్రమ. ఇందాక బాధ అని చదివా కదా. ఆకోరు అనే శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా చేస్తాను. దొంగ. ఇప్పుడు కూడా ఆ దొంగలైనటువంటి మనల్ని రాళ్లతో చావగొట్టాలంటే సమాజంలో ఎంతమంది బ్రతుకుతాం? ఎంతమంది బ్రతుకుతాం? మనకు ఆలోచన వస్తేనే తప్పు, చంపేస్తాడు దేవుడు. తప్పు చేసిన అందరూ చావండి అన్నారంటే భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండడు. ఆకాను, శాపగ్రస్తుడైన ఆకాను లోపల ఉన్నాడు, వాణ్ణి చంపాలి మనం. అర్థమైందా?
అప్పుడే ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా మారుతుంది. ఆకోరు శ్రమగల లోయ, బాధగల లోయ బికేమ్ చేంజ్. అది మారిపోవాలి. అర్థమైందా? పాపి అయిన మనుష్యుడు పరిశుద్ధుడిగా మారాలి. అరణ్యము కస్తూరి పుష్పము వలె పూయాలి. దేవుని చిత్తం అది, దేవుని ఉద్దేశం అది, దేవుని ప్రణాళిక అది, మన పట్ల ఉన్న ప్రణాళిక. ఇప్పుడు ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అరణ్యానికి దేవుడు అంట తోడుకొని వస్తాడంట, ప్రేమగా మాట్లాడతాడంట. ప్రేమ అంటే మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్ అంటారు కదా. ఆ మొదటి ప్రేమ దేవుడు అడుగుతున్నాడు, నీ మొదటి ప్రేమను నేను మరలా నీకు పుట్టిస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. మనమంతా ఆ ప్రేమను విడిచిపెట్టాం. ఆ ప్రేమను మనము వదులుకున్నటువంటి వారుగా ఉన్నాం. చదవం. ఇర్మియా 2:2. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపము. యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. మనల్ని శిక్షించాలి, మన మీద నాశనం చేయాలి అనే ఆలోచన దేవునికి కలిగినప్పుడు ఆయన మన మీద ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడంట. ఆకోరు లోయ, శ్రమగల లోయ, బాధ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా మార్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అరణ్యాన్ని ఏం చేయాలని? కస్తూరి పుష్పము వలె పూసేటట్లుగా చేయాలి. కస్తూరి పుష్పంలాగా పూసేటట్లు చేయాలి. గంతులు వేయాలి. ఆ పువ్వులు ఆనందపడుతూ ఉండాలి. అవి ఆనందపడటమే కాదు, ఆ పువ్వులు చూచినప్పుడు మనకు సంతోషం కలుగుతుందా, ఎంత అందంగా ఉంది, దీనికి రంగులు ఎలా వచ్చాయి, అర్థమైందా, దీని సొగసు, దీని సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటాం మనం. అర్థమైందా? ఆ పువ్వును చూచినప్పుడు చాలా ముచ్చట పడతాం. వాక్యం అదే చెబుతుంది. గడ్డి పువ్వులు దేవుడంట వాటిని అలంకరించాడంట. చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనంతో, మత్తయి సువార్త 6:30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఈలాగు అలంకరించిన ఎడల, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అడవి గడ్డి అనగా ఇప్పుడు మనం ఏ పువ్వులైతే చెప్పుకుంటున్నామో ఈ పువ్వులను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? అలంకరించాడంట. 29-28 అమ్మా. అడవి పువ్వులు ఏ విధముగా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, ఇంకేం కావట, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను గడ్డి పూకున్న సౌందర్యం కూడా లేదంట సొలొమోనుకి. కానీ ఇశ్రాయేలులో ఉన్నటువంటి కన్యకలందరూ సొలొమోను ప్రేమించేవాళ్ళు, అంత సౌందర్యవంతుడు. ఈ దినాలలో ప్రభు యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి అడవి పువ్వులు లేకపోతే ఈ యొక్క గడ్డి పువ్వులు చూసారా మీరు? ఒక్క పువ్వుని తెంపుకొని రండి, అసలు ఎంత బాగుంటుంది. ఆ సొగసు, ఆ సౌందర్యం దేనికి ఉండదు. కానీ దేవుడు అటువంటి సౌందర్యాన్ని మనకిచ్చాడు. అడవిని ఉల్లసించేటట్లుగా చేశాడు. అరణ్యాన్ని నీటి మడుగుగా చేస్తానంటున్నాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. ఇక మూడోది చూద్దాం. మూడో విషయం ఏంటంటే చూడండి, లూకా సువార్త 19 మొదటి వచనం 9వ వచనం, ఈ 2 వచనాలు చదువుదాం.
జక్కయ్యను గుర్చినటువంటి భాగం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో కాబట్టి ఆ యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఇప్పుడు యెరికోను దేవుడు ఏం చేయబోతున్నాడు? 9వ వచనం. అందుకు యేసు మారు మనసు పొందిన జక్కయ్య, మార్పు చెందిన జక్కయ్యను అబ్రహాము కుటుంబంలో కలిపేశాడు. పాపిని పరిశుద్ధుడిగా చేశాడు. మార్పు చెందిన వ్యక్తిని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడు, సన్ ఆఫ్ అబ్రహాం. ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి యెరికోను రక్షణ ద్వారంగా చేశాడు. నశించిన దానిని, పేజీ తిప్పండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేనికోసమంట? నశించిపోతున్న యెరికో లాంటి జీవితం. కాబట్టి ప్రియులారా, అరణ్యమును నీటి మడుగుగా చేశాడు. అడవి పువ్వులను కస్తూరి పుష్పంలాగా చేశాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేశాడు. యెరికోను రక్షణ ద్వారంగా మార్చాడు. ఇప్పుడు రాహాబు అనే వేశ్యను ఏం చేశాడు చూద్దారండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము ముందుగా 2వ అధ్యాయం చదివిన తర్వాత 6వ అధ్యాయంలో చదువుదాం. 2:10 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, అది చదువుదాం. ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే, ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఉంది. ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు, మీ వల్ల మాకు భయం పుడుతుంది. ఎవరు చెప్పారు ఈమెకి? ఎవరైనా చెప్పారా? రాత్రి దేవుడు కల్లో మాట్లాడాడా రాహాబుతో? ఏమీ లేదు కదా. కానీ ఆమె దైవికమైనటువంటి ఆత్మతో నింపబడుతూ వచ్చింది. వేగుల వారితో ఒక ప్రవచనం మాట్లాడుతూ ఉంది. మీ వల్ల ఈ దేశ నివాసులకు ధైర్యము చెడుతుంది. అంటే మీరు జీవము గల దేవుని బిడ్డలు. మీరు ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని ఎవరు చెప్పగలరు? ఒక ప్రవక్త మాత్రమే చెప్పగలడు. ప్రార్థన చేసి నీకు కలగబోయే ఆశీర్వాదాల గురించి ఆ ప్రవక్త మాత్రమే మాట్లాడగలడు. దేవుని చేతనే ఆత్మ నింపబడిన వారు మాట్లాడగలుగుతారు. ఒక వేశ్య మాట్లాడుతుందండి ఈ మాట. చూడండి, ఇంకొక మాట ఏమంటుంది 10వ వచనంలో, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏ విధంగా ఆరిపోజేశాడో, అమోరీల 2 రాజులు, సీహోను, ఓగు. ఒకటేమో ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలు చేశాడో మీ దేవుడు, 2 రాజులైన ఓగును సీహోనును మీరు ఏ విధంగా ఓడగొట్టారో మార్గంలో వచ్చేటప్పుడు, అవన్నీ మాకు తెలుసయ్యా. అవన్నీ మేము మా చెవులతో మేము విన్నాం. మేము వినినప్పుడు ఏమైందంట? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఎవరి హృదయం అయితే కరిగిపోతుందో, ఎవరి హృదయం అయితే విరిగి నలిగిపోతుందో, అటువంటి వారి హృదయంలో దేవుడు తప్పకుండా నివాసం చేస్తాడు. రాహాబుతో ఒక మంచి మాట చెప్పారు వాళ్ళు. చూడండి, ఇక్కడ 15వ వచనం. మేము ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను, ఆమె ప్రాకారము మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. వారిని ఏం చేసిందంట? బాబు, మీరు ఇక్కడ చావడానికి మీరు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ రాజుకు వార్త తెలిసింది, యెరికో రాజుకు వార్త తెలిసింది. వాళ్ళు వచ్చే లోపల, సైనికులు వచ్చే లోపల మీరు వెళ్ళిపోండి అని ఆ కిటికీ ఏం చేసిందంట? ఆ కిటికీ సువ్వలు కోసేసి ఆ కిటికీలోంచి తాడేసి వాళ్ళిద్దరిని కిందకి దించేసి
వెళ్ళిపోండి అని చెప్పి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అమ్మా, నువ్వు ఇంత ఉపకారం చేసావు కదా, ఆ రాజు దగ్గర మా పేరు బయట పెట్టకుండా మమ్మల్ని దాచినావు కనుక ఇప్పుడు మేమేం చేస్తామంటే, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని కాపాడుతాం. నీ కుటుంబాన్ని మేము, చూడండి ఇక్కడ 14 వచ్చిన, అందుకు ఆ మనుషులు ఆమెతో, ఆ, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇస్తాము. అమ్మా, తప్పకుండా మేము మిమ్మల్ని కాపాడుతాం. మీరు మాకు ఉపకారం చేశారు, మేము కూడా తిరిగి మీకు ఉపకారం చేస్తాం. ఇప్పుడు చదవండి 6వ అధ్యాయం. ఇందాక మనము చదువుకున్నటువంటి ఈ భాగాన్ని అనుసరించి 25వ వచనం. రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య ఉన్నది. ఎంత అద్భుతమైన సంగతి! ఒక చిన్న ఉపకారం చేస్తే, దేవుణ్ణి మనసులో హృదయపూర్వకంగా నమ్ముకుంటే, ఈమె జీవితంలో చూడండి ఎంత అద్భుతమైన సంగతి జరిగిందో. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, ఈమె యేసు ప్రభువుకు ఏమవుద్దో తెలుసా? రూతు గ్రంథం చదవండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. పెరసు వంశావళి ఇదే. ఏదనగా పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను. ఈ సల్మాను అనే ఒక ఆయన ఉన్నాడు చూసారా, ఈయన భార్యే రాహాబు. అంటే యేసు ప్రభు వారి ఇప్పుడు దాది అవుద్ది అనమాట. యేసు ప్రభు వారికి ఏమవుద్దంటే దాది అవుద్ది. ఎట్లాగా? ఇప్పుడు బోయాజు ఉన్నాడు కదా, రూతుని చేసుకున్న ఆయన. ఈ రూతు యొక్క భర్త ఎవరైతే బోయాజు ఉన్నాడో, ఈ బోయాజు రాహాబు కొడుకు. బోయాజు ఎవరి కొడుకు తెలుసా? ఇప్పుడు మనం చదువుకుంటున్న ఎరికో కిటికీలో నుంచి కిందకి దించిన ఉపకారం చేసినటువంటి వేశ్య కుమారుడు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని ధన్యులుగా ఉంచకుండా ఆమెను ధన్యురాలుగా చేసి, ఆమెకు ఇశ్రాయేలు వంశములో కలిపే, యేసుక్రీస్తు వంశములో కలిపే ఆ భాగ్యాన్ని దేవుడు ఆమెకిచ్చాడు. అన్యురాలు ధన్యురాలుగా మారింది. అరణ్యము లాంటి జీవితం, పాడై పతనమైన జీవితం, 10 మందికి తన శరీరాన్ని అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, ఆ గర్భములో యేసు ప్రభు జన్మించడానికి ఇష్టపడ్డాడు. అరణ్యాన్ని ఏం చేశాడు? కస్తూరి పుష్పము ఆ పువ్వు పూసినట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చదువుకున్న 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, అరణ్యాన్ని కస్తూరి పుష్పము వలె అడవి పూస్తుందని చెప్పినాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు. నికోదేమనే మనుష్యుడు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు? కొత్తగా జన్మించాలని చెప్పాడు. పాత జీవితం వద్దు అని చెప్పినాడు. ఎరికోను రక్షణ ద్వారంగా చేశాడు. అన్యురాలుని, పాపాత్మురాలని పరిశుద్ధురాలుగా చేసి యేసు ప్రభు సంతానంలో కలిపేసుకున్నాడు. ఇంతకంటే గొప్ప వాక్యం బైబిల్లో లేదు. ఇదంతా ఏంటంటే దేవుని ప్రేమ, విడిచిపెట్టకుండా కాపాడిన ప్రేమ. అర్థమైందా? ఆ రోజు ఇక్కడ చూడండి 20వ వచనం చదువుదాం. నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు
ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. దావీదు వంశంలో కలపబడింది. అక్కడ అబ్రహాము వంశంలో కలపబడ్డాడు జక్కయ్య, ఇక్కడ దావీదు వంశంలో కలపబడ్డది రాహాబు. నిన్ను నన్ను ప్రభు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాలనేది ఆయన ఉద్దేశం. లేచి నిలబడండి, ఒక పాట పాడుకో. దేవుని యొక్క ప్రేమ ఎంతో అద్భుతమైంది కనుక ఓ యేసు నీ ప్రేమ అనే పాట, ఒక పల్లవి ఒక చరణాన్ని పాడదాం. 113 పాట సంఖ్య 113 చూద్దాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు, గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు, స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ సంకాత సమయములో సాగాలకున్నాము, దయచూపునా మీద అని నేను మొరపెట్టగా వింటి నా మొరకు ముందే తోడానందోనంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడానందోనంటివి, తోడానందోనంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ. ఆరాధన చేద్దాం. ఈ సమయంలో అడవిని కస్తూరి పుష్పము వలె పోయినట్లుగా నేను చేస్తాను అన్నాడు. ఆ కోరులోయను నిరీక్షణ ద్వారంగా మార్చాడు, ఎరికోను రక్షణ ద్వారంగా మార్చాడు, పాపాత్మురాలుని పరిశుద్ధురాలుగా చేశాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, సమయంలో
నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. దేవాలయం